అన్నారు, గర్భగుడిలో తీసుకెళ్ళి కొట్టారండి నన్ను శివుడి గుడిలో. మరి అక్కడ ఉన్న దేవుడు నన్ను ఎందుకు బాగా చేయలేదండి? చేతబడి చేశారు. అప్పుడు ఎందుకు నన్ను బాగా చేయలేదు? నిజమైన దేవుళ్ళు ఆంజనేయ స్వామి దగ్గర చూసారా గద, శివుడి దగ్గర చూసా త్రినేత్రుడు, వెంకటేశ్వరరావు చూసాడా 7 కొండలు, మృత్యునికి అధికారం ఇచ్చే ఆయనే. అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నా వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలు పడుతున్నావు నువ్వు, ఎన్నో శ్రమలు పడుతున్నావు నువ్వు. ఆ శ్రమ నీకు ఉండదమ్మా అని నేను బాధపడుతూ ఉన్నానండి. ఒక చిన్న పని చేయమ్మా. ఎలుకల ముందు తీసుకురా, అన్నంలో కలిపి పెట్టారు, నిమ్మకాయలు చేశారు, తీర్థం పోసారు, కుంకుమ పోసారు, ఏదదే చేశారు. నైట్ తీసుకొచ్చి ఇంట్లో కట్టేశారు నన్ను. మా ఇంట్లో ఒక మూలన దేవుళ్ళు లేదా, దేవునికి బలం లేదా? మరి ఎవరు మరి నిజమైన దేవుడు వచ్చి నా నోట్లో వేసాడు. దేవుడు ఉండేవాడైతే ఆ దయ్యానికి అక్కడ ప్లేస్ ఉంది. 60 మంది భజన, పూజారి, ఎక్కడున్నాడు దేవుడు నాకు చూపించాడు. బోన్ క్యాన్సర్ వస్తే, నా పేరు మురళీ నాయక్, మాది సొంత గ్రామం కోటప్పకొండ దగ్గర ఈటి పక్కన కడపడూరు పాలెం అండి మా నాన్నగారిది. మేము నేను చిన్నప్పటి నుంచే అన్యులుగా ఉండేవాళ్ళం మేము. మా నాన్నగారు, మా తాతయ్య వాళ్ళు అందరూ అన్యులుగా ఉండేవాళ్ళు. ఎదుగుతా ఉన్న సమయంలోనే నాకు హెల్త్ కొంచెం బాగలేదు. హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్ కానీ అక్కడికి తిరిగారు అన్యులుగా ఉన్నప్పుడు. తర్వాత కొన్ని సంవత్సరాలు తర్వాత గుడి చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతూ ఉన్నారండి. ఆ తిరిగే సమయంలో ఎన్నో పూజలు, ఎన్నో పునస్కారాలు చేసేవాళ్ళం, విగ్రహారాధనగా ఉండేవాళ్ళం, అనేక విధంగా విగ్రహారాధనగా ఉండేవాళ్ళం. మేము 2016లో మేము పరదాలకు వెళ్ళాలి అంటే హైదరాబాద్ పక్కన బాసరకల్లి పరదాలకు వెళ్ళాలండి. అంటే పరదాలు అంటే ఇప్పుడు వరి కల్లాలు కోసేటప్పుడు మామూలుగా వడ్లెక్కి పట్టాలు కిరాయి ఇస్తారు కదా, ఆ కిరాయి ఇవ్వడానికి మేము పరదాలకి వెళ్ళాలి. అప్పుడు 2016లో వినాయక చవితి పండుగ వచ్చింది. 3 రోజులు వినాయక పండుగ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేయాలి కదా, ఆ నిమజ్జనం 3 రోజులు చేసి ఇంకా వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి బాసరలో ఉన్నాము. సడన్గా మా యొక్క భార్యకు బాగలేదు, బోన్ క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్ వస్తే కూర్చొని సెల్ చూస్తూ ఉన్నాను, మొబైల్ చూస్తూ ఉన్నాను. మొబైల్ చూస్తున్న సమయంలో ఎవరో మనకి తెలియదు, మాకు తెలియకుండా ఒక బాడీని పోస్ట్ మార్టం చేసి ఒక బస్తాలో వేసుకొని వాళ్ళ బంధువులు ఏడుస్తా అంబులెన్స్లో ఎక్కిస్తూ ఉన్నారు. అంబులెన్స్ ఎక్కిస్తూ ఉంటే నేను దాన్ని చూశాను. చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన? జీవితం అంటే ఇంతేనా? బ్రతకంటే ఇంతేనా? బ్రతకడం చావడమేనా జీవితానికి అర్థం? ఇంకేం లేదా? అరే, ఒక భార్య చనిపోతే, లేకపోతే భార్య భర్తల్లో ఎవరో ఒకళ్ళు కోల్పోతే వాళ్ళ వెనకాల ఉన్న పిల్లల పరిస్థితి ఏంది అని దేవుడు ఆలోచించరా? దేవుడు ఉండేవాడు అయితే ఆలోచించడా? ఆ యొక్క మైండ్ సెట్లో నేనుంటే ఇంకా అక్కడి నుంచి నేను బయలుదేరి ఇంకా పైకి వెళ్ళాలి టిఫిన్ కోసం అని మా అమ్మగారు పిలిస్తే నేను వెళ్తున్న సమయంలో నిమ్స్ హాస్పిటల్లో పైకి వెళ్తున్నా మా అత్తమ్మ గారి దగ్గరికి. మెట్లు ఎక్కుతున్న సమయంలో మనల్ని దేవుడు అనేవాడు ఉండుంటే ఇన్ని దారుణాలు జరగవు కదా. వాళ్ళ వెనకాల పిల్లల భవిష్యత్తు ఉంది. నాకు మా నాన్న లేడండి, మా నాన్న లేడు. చిన్నప్పుడే మా నాన్న మా అమ్మగారు విడిపోయారు. చిన్న వయసులోనే మా అమ్మ మా నాన్నమ్మ మా తాతయ్య వాళ్ళ దగ్గర వచ్చేసింది. మా తాతయ్య వాళ్ళ దగ్గర వచ్చేసి ఆ నాన్న లేని యొక్క బాధ విలువ అనేది నాకు తెలుసు. ఆమె నన్ను ఎలా పోషించిందో, ఎలా కాలేజీకి పంపించిందో, ఏ విధంగా నన్ను ఒక ఇంటర్మీడియట్ నాకు చదివి కష్టపడి ఏ విధంగా నన్ను అభివృద్ధి చేసిందో ఆ కష్టం నాకు తెలుసు. కాబట్టి నేను ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడు నేను దగ్గర 2016లో 10th క్లాసు నేను చదువుతున్నానండి. సరే, ఇద్దరు డిస్కషన్ అయిపోయింది. నేను ఆ సాయిబాబా మాట్లాడుకున్నాము, పైకి వెళ్ళంగానే ఏం జరిగిందో ఏమో అర్థం కాలేదు. సడన్గా గుండెల్లో దడొస్తే మా అమ్మగారు కన్నా, అమ్మమ్మ ఎందుకో ఒళ్ళు మొత్తం షివరింగ్ వస్తుంది, ఏమైందో నాకు అర్థం కాలేదు,
దేనివల్ల అని అడిగితే మా అమ్మంది, భయపడబాకు అదేం లేదులే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉండిద్దేమో, అన్నం తిను అని చెప్తే సరే అని అన్నం తిన్నాను. అన్నం తిన్న తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. అమ్మ నాకు ఎక్కువైపోతుంది అని చెప్పి ఏడ్చాను నేను. అప్పుడు నా వయస్సు దగ్గర దగ్గర ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఏమి ఉండిద్ది అంతే. సరే మా మా మావయ్యకి చెప్తే మా మావయ్య ఏం చేశాడంటే, సరే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్దాంరా అని అన్నాడు. సరే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్ళాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన మా బ్లడ్ టెస్టు బీపీ మొత్తం చెక్ చేసి ఏం లేదులే అని చెప్పి స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చాడనమాట. భయపడుతున్నాడేమోనని స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తే, స్లీపింగ్ ట్యాబ్లెట్ కూడా నాకు పని చేయలేదు. అలా 2 రోజులు 3 రోజులు 2 రోజులు గడిచిపోయింది. 2 రోజులు గడిచిపోయిన తర్వాత నాకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ సాల్వ్ కావట్లా. ఏంది అసలు ఏం జరుగుతుంది, నా ఒంట్లో ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంది నాకు అని చెప్పి నేను ఏడుస్తూ ఉన్నా. ఇంకా వెళ్ళి మళ్ళీ ఆ సాయిబాబా దగ్గర వెళ్ళి మొక్కోవడం, మళ్ళీ వెంకటేశ్వర స్వామి మొక్కోవడం, కనకదుర్గమ్మని మొక్కోవడం, శివుడిని మొక్కోవడం, అలా అందరి దేవుళ్ళని మొక్కుతూ ఉన్నాను నేను. అందరి దేవుళ్ళని మొక్కుతూ ఉంటే అసలు ప్రాబ్లం ఏమనేది నాకు తెలియట్లేదు. ఇంక నేను చెప్పి అమ్మ నాకైతే వల్లగట్లేదు, నాకు భయం వేస్తుంది, నేను చచ్చిపోతానేమో అని చెప్పి భయపడుతూ ఉన్నా. భయపడుతున్న సమయంలో మా మాయ ఏం చేశాడు, మరుసటి రోజు అరే టిఫిన్కి వెళ్దాం అని చెప్పి నేను తీసుకెళ్ళాడండి. టిఫిన్కి అని చెప్పి తీసుకెళ్ళడం, ఆయన ఇప్పుడు కాలికి దెబ్బ తగిలితే తలికి మందు ఎవరు రాయరండి. మనుషుల బాధ ఉంది, శోధన ఉంది, ఆ బాధను నేను అనుభవిస్తున్నాను, ఆయనకి తెలియదు కదా. ఆయన ఏం చేసిండు, అరే టిఫిన్ తర్వాత తిందాంలే కానీ ఇదిగో నేను నీకు ఒక బీరు బాటిల్ ఇప్పిస్తా, లేకపోతే మందు తాపిస్తా, దాంట్లో కాళిక దేవి యొక్క శక్తి ఉండిద్ది. ఆ శక్తి ఉన్నప్పుడు ఏ దయ్యమైనా సరే ఏదైనా వెళ్ళిపోయిద్దిరా, నువ్వు తాగన్నాడు. నేను తాగను, నాకు వద్దని నేను చెప్పా. ఆ మాట చెప్పంగానే ఆయన ఏమన్నాడు, అరే నువ్వు తాగు, నేను మీ అమ్మకి చెప్పను, నీలో ఉన్న భయాన్ని పోయిద్ది, నీలో భయం పోయి నువ్వు స్టాండర్డ్గా ఉంటావు అని చెప్తే నాకేం అర్థం కాలేదు. ఇంకా ఆ టెన్షన్లో నేను సరే అని చెప్పి నేను తాగేసా, బీర్ తాగేసా. బీర్ తాగేసి హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఎక్కిపోయింది, గుండె దడ 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 ఎక్కువ పెరిగిపోయింది. అప్పటికి నాకు 4 రోజులు గడిచిపోయింది, 4-5 రోజులు అయిపోయింది. అన్నం లేదు, ఆహారం లేదు, ఏం లేదు. ఎలా అయిపోయానంటే బలిష్టంగా ఉన్నవాడిని నేను, బలహీనుడు. ఎంత బలహీనంటే ఇయాల రేపు అనే చనిపోయే స్థితిలో అయిపోయాను నేను. ఆ స్థితిలో ఇక రేపు పొద్దున ఇక 2 రోజులు 2 డేస్లో ఉండగా డిశ్చార్జ్ అని ఒక లెటర్ వచ్చింది, అది నేనే చదివాను. మా మామయ్య చెప్తే అరే రేపు వెళ్ళాలి అని చెప్పాడు మా మామయ్య. నాకైతే వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతాను, మాకు ఛార్జీలకు డబ్బులు ఇవ్వండి, మేము వెళ్ళిపోతామని అని చెప్పానండి. నేను చెప్పిన పక్షాన మా మామయ్య ఏమన్నాడంటే, అరే నువ్వు ఉండు, రేపే కదా డిశ్చార్జ్ అని చెప్పాడు. సరే అని చెప్పి నేను నా బాధ నేను దిగమింగుకొని ఆగిపోయాను. నేను ఆగిపోయిన తర్వాత మా మామయ్య వాళ్ళ మా అత్తమ్మ గారి అక్క వాళ్ళ కూతురు సతీష్ పాస్టర్ చర్చికి వెళ్తూ ఉంటారంట. అక్కడ ఆ హాస్పిటల్లో కాదు, వేరే హాస్పిటల్లో ఆమె నర్సింగ్గా చేస్తుంది. ఆమె ప్రభువుని నమ్ముకుంది. మా మామయ్య భార్యకు సర్జరీ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆమెకి బీపీ కొంచెం పెరిగితే అమ్మాయి వచ్చి ప్రేయర్ చేసి, మామయ్య బాబాయ్ ఈ అత్త చిన్నమ్మ నేను ప్రేయర్ చేస్తాను, ఏం కాదులే, టెన్షన్ పడబాకండి అని చెప్పి ప్రేయర్ చేసి ఆ బైబిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోయిందంట. నాకు బాగలేదు కదా. ఆయన ఏంటంటే ఆ బైబిల్ తీసుకొచ్చి దాని ముందర ఏం జరిగిందంటే ఒక ఆమె వచ్చింది, అదే హాస్పిటల్లో ఉంది, నిమ్స్ హాస్పిటల్లో. వాళ్ళ పాపకి వెన్నుపూస సర్జరీ కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆమె ఏం చేసింది, పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చిందంట. కుంకుమ తాయితో అదే తీసుకొచ్చింది. అది తీసుకొచ్చి నా నోట్లో ఎంత వేసిందండి, ఇంత వేసింది. నాకేం కాలేదు. ఇంకా నేను కొంచెం ఏడుస్తూనే ఉన్నాను, బాధ ఎక్కువ అవుతానే ఉంది. మా మామ ఏం చేశాడంటే, ఈ మొత్తం కాదమ్మా, మా అమ్మ నేను పక్కన కూర్చొని, ఈ మొత్తం కాదు, నువ్వేం చేయాలంటే మీ వజన్ దగ్గర బైబిల్ ఉండిద్ది, అది తీసురా, దీని సంగతి ఏదో చూద్దామని చెప్పి బైబిల్ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేశాడండి.
ప్రార్థన చేస్తే నా ఒళ్ళంతా కాలిపోయి షివరింగ్ వచ్చింది. గడగడ 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 వణికిపోయానండి నేను. వణికిపోయి భయపడ్డా. ఇంకా ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతుంది, కాలిపోతుంది, ఒళ్ళు మొత్తం కాలిపోతుంది. అలా కాలిపోతున్న సమయంలో మా మావయ్య అన్నాడు, అమ్మాయి వీడికి ప్రాబ్లం ఏంటంటే ఏదో పట్టింది, వీడికి దయ్యం అయితే ఏదో పట్టింది. సరే రేపు వెళ్తాం కదా అని చెప్పి, రేపు డిశ్చార్జ్ అయిపోతున్నాం కదా అని చెప్పి, సరే మరుసటి రోజు మేము మా అత్తమ్మ గారికి డిశ్చార్జ్ చేశారు. మేము బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయాం. మా ఊరు చిలకలూరిపేట, అంటే మా అమ్మ వచ్చేసింది కదా, మా తాతయ్య వాళ్ళ ఊరు చిలకలూరిపేట దగ్గర వేమవరం అనే గ్రామం. ఆ గ్రామంలో నేను, మా అమ్మ, మా తాతయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరం కలిసే ఉంటామండి. అందరం కలిసే ఉండం. ఆ రోజు ఏం జరిగిందంటే, మేము ఇంటికి వెళ్ళలోగా నైట్ 8 అయింది. అదే రోజు మా ఊరి శివాలయంలో నవరాత్రులు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలు అంటే భజనలు చేస్తున్నారు. దాదాపు ఒక 50-60 మంది దాకా భజన చేస్తున్నారు. ఏమండి, ఒక చిన్న ప్రశ్న, మనకి 30 దేవుళ్ళు అని అంటారు కదా, నేను అన్యున్నే. అప్పటికి నేను అన్యున్నే. నేనేమో యేసుప్రభుని నమ్మి ఎవరో నన్ను తీసుకెళ్ళి నువ్వు యేసుప్రభు నమ్ముకో అని నేను చెప్తే నేను వెళ్ళలేదు. నేను అన్యున్నే. కానీ నాకు ఒక ప్రశ్న వేసారు. అక్కడికి వెళ్ళాము, శివాలయానికి తీసుకెళ్లారు. మా మావాళ్ళు కొట్టారు నన్ను. ఆ నైట్ కొట్టారు, బాగా కొట్టి. శివాలయం దేవుడు ఉండేవాడైతే ఆ దయ్యానికి అక్కడ ప్లేస్ ఉండిద్దా? 60 మంది భజన, పూజారి, ఎక్కడున్నాడు దేవుడు నాకు చూపించండి. దేవుడు ఉంటే నాకు చూపించండి. మరి ఆ దయ్యం ఎందుకు పోలేదు? మరి చెప్తా దానికి కూడా. అన్యులు కూడా ఈ సాక్ష్యం వినాలి. ఎందుకంటే నేను అన్యుల కుటుంబంలో నుంచి నన్ను వచ్చా. మా తాతయ్య, మా నాన్నోళ్ళ నాన్న వాళ్ళు సపరేట్గా ఒక దేవుణ్ణి ఎంచుకొని ఒక చెట్టు కింద ఒక 7 రాళ్ళు పెట్టుకొని వీళ్ళే మా దేవుళ్ళు అని చెప్పి బలులు అర్పించారంట. ఆ విషయం అమ్మ నాకు చెప్పింది. ఆ మాట నాకు చెప్తే నేనే, అమ్మో దేవుళ్ళు ఇంతమంది ఉంటారా అంటే నిజమైన దేవుడు. అప్పటికి నాకు ప్రశ్నే ఉంది, చిన్న వయసులో కానీ నాకు ప్రశ్నే ఉంది, అబ్బో ఇంతమందా, సరే అని నేను అనుకున్నా. మా తాతయ్య అంతరాలు కట్టేవాడంట, బలులు అర్పించేవాడంట. ఏం జరిగిందో ఏందో కుటుంబ సమస్యల ప్రకారం మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాం, మమ్మేమో మా తాతయ్యల దగ్గర వచ్చేసింది. సరే వచ్చేసింది, అయిపోయింది, మొత్తం గతం జరిగిపోయింది, అవి వదిలేయండి. సరే శివాలయాన్ని తీసుకెళ్ళి వేశారు. పూజారి తీర్థం తీసుకొచ్చి నా నోట్లో వేసాడండి. దేవుడి గర్భగుడిలో వేసిన దయ్యమే పోలేదు, తీర్థం వేసినా పోలేదు. 60 మంది భజన చేస్తున్నారు కదా, అక్కడ దేవుడు ఉంటాడు కదా. దేవునికి అధికారం లేదా? దేవునికి శక్తి లేదా? దేవుడు శాసిస్తే ఏ దయ్యం ఉండిద్దండి, ఏ దురాత్మ ఉండిద్దండి? దేవునికి ఆ శక్తి లేదా? దేవునికి బలం లేదా? మరి నిజమైన దేవుడు ఎవరండి? సరే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. అక్కడి నుంచి నైట్ మళ్ళీ అక్కడ కొట్టారు, ఏదేదో చేశారు, ఆయుతులు కట్టారు, నిమ్మకాయలు చేశారు, తీర్థం పోసారు, కుంకుమ పోసారు, ఏదేదో చేశారు. నైట్ తీసుకొచ్చి ఇంట్లో కట్టేశారు నన్ను. మా ఇంట్లో ఒక మూలన దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. దేవుళ్ళ ఫోటోలు ఉంటే మా అమ్మ వెళ్ళి అక్కడ మొక్కుకుంటుంది, అయ్యా నాకు ఒక్కడే ఒక కొడుకు, సంవత్సరం కూడా కాలేదు, నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసా, నాకు దేవుడు ఆయన ఉండేవాడైతే నా కొడుకుని బ్రతికించండి. చచ్చే పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికి నాకు 7 రోజులు అన్నం లేక ఇలా అయిపోయా. 7 రోజులు. మరుసటి రోజు మా చిన్నమ్మ ఒకటి ఉంది, మా చిన్నమ్మ గారు వేరే ఊర్లో ఉంటారు, నాగరాజపల్లి అని గ్రామంలో. అక్కడి నుంచి నాకు బాగాలేదని చెప్తే పాప పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ఒంట్లో కనకదుర్గమ్మ వచ్చిద్ది అప్పుడప్పుడు. వచ్చి మూల గుడి దగ్గర వెళ్ళి కూర్చొని దేవుణ్ణి మొక్కుతా ఉంటే ఆ ఒంట్లో కనకదుర్గమ్మ వచ్చి నేను దక్కిస్తానంది. నేను దక్కిస్తాను, నువ్వు బాధపడకు ఆకంది. చెప్పిందా? వచ్చి చీపురు తీసుకొని నన్ను కొట్టింది. దేవుడు ఎవరైనా చీపురు తీసుకొని కొడతాడా? దేవుడు ఒంట్లో ఉంటే చీపురు తీసుకొని కొడతాడండి మమ్మల్ని? కొట్టాడు కదా. ఆమె చీపురు తీసుకొని వచ్చి నేను కొట్టింది. మా మామయ్య వాళ్ళు కొట్టారు. నలిగిపోయా. ఉన్న బలహీనతమే, కొంచెం ఉన్న బలం కూడా ఇంకా బలహీనగా అయిపోయా నేను. అలా మళ్ళీ అక్కడికి 2 రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత
మా చిన్నమ్మ అన్నాం కదా, నారాజపల్లి నుంచి వచ్చినామా, ఆమె ఏం చేసిందంటే ఈ దయ్యానికి ఇలా కాదు, వాత పెడితే వెళ్ళిపోయిద్దని అట్లగాడ తీసుకెళ్ళి గ్యాస్ మీద తీసుకెళ్ళి ఆ అట్లగాడ మీద కాల్చి నాకు తీసుకొచ్చి నా కాళ్ళు మీద పెడితే ఒక జానమందం తోలు లేచిపోయింది. జానమందం తోలు లేచిపోయింది, తెల్లగైపోయింది, ఏం లేదు, కండ మొత్తం లేచిపోయింది. ఉన్న బాధే సరిపోక ఇది ఇంకొక బాధ అని చెప్పి ఇంకా మా అమ్మ ఏడుస్తూ ఉంటే మా మామయ్యలు ఉన్నారు, ఈడేదో కావాలని చేస్తున్నాడు, ఈడు మనసులో ఎవరైనా అమ్మాయి ఉందేమని చెప్పి ఏదేదో అనుకున్నారు వాళ్ళు. అనుకున్న తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారండి. నేను మా అమ్మగారు ఇద్దరమే ఉన్నా. మా అమ్మ చెప్తా ఉంది, అరే నీకేం జరిగిందిరా, నీకేం జరిగిందో నాకు చెప్పు అని అంటే, అమ్మా నా శరీరం ఆది నాన్న లేదు, నాకేం జరిగిందారా, నేను సంపాదించి మొత్తం నీకు పెడుతూనే ఉన్నాను కదరా అంటే, అమ్మా ఒక్క మాట అన్నాను, మనకి నాన్నెవరు లేరు కదా, వెనక ముందు ఎవరు లేరు కదా, ఎంత చేసినా ఏం చేసినా చిన్నప్పటి నుంచి మా అమ్మగారే చూసుకున్నారు, ఎవరు నాకు రాలా, దగ్గరికి రాలా. మా అమ్మ నిజం చెప్పురా అంది. అమ్మ ఒక మాట చెప్తా, నీకంత భారంగా ఉంటే నేను నా వల్ల నీకు అంత భారంగా కనిపిస్తే ఒక చిన్న పని చేయమ్మా, ఎలుకల ముందు తీసుకురా, అన్నంలో కలిపి పెట్టేయమ్మా, నేను చనిపోతా, అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నా వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలు పడుతున్నావు నువ్వు, ఎన్నో శ్రమలు పడుతున్నావు నువ్వు, ఆ శ్రమ నీకు ఉండదమ్మా అని నేను బాధపడుతూ ఉన్నానండి. బాధపడుతున్న సమయంలో మా అమ్మ ఒకే మాట ఉంది, వెళ్ళి మా అమ్మ కాళ్ళకు పట్టుకొని నన్ను చంపేయమ్మా, ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ శోధన నేను తట్టుకోలేను, నేను చంపే బాగా ఏడుస్తా చెప్పి. అప్పుడు మా అమ్మ ఉంది, ఏ దేవుడు లేరురా మనకి, ఎవరు లేరురా, చస్తే ఇద్దరం చనిపోదాం అని చెప్పి ఆ మధ్యాహ్నం పూట ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. అదే సమయాన మా తాతయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ కొడుకులు ఉన్నారు చిలకలూరిపేటలో. మరి ఎవరు చెప్పారేందో మాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా విగ్రహారాధనే పుట్టినప్పుడు కాడి నుంచి విగ్రహారాధన. వాళ్ళు కూడా కనకదుర్గమని చేసేవాళ్ళే, విజయవాడ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఎన్నోసారి ఒక 4-5 సార్లు మాలలు ఏం వేసారేమో. వాళ్ళలో నాకు బాబాయ్ వరుస అవుతాడు, ఆయన దేవుడిని నమ్ముకున్నారంట. ఎవరిని? నజరేతుని యేసుని నమ్ముకున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి సరే అబ్బాయినికి ఇలా ఉంది కదా, మన చిలుకలూరిపేట తీసుకెళ్దాము షాల్మరాన చర్చి కాడికి అని చెప్తే అప్పటికి దాదాపు 8-9 రోజులు అయిపోయింది. ఆ మాట అన్నాడు. సరే అని చెప్పి తీసుకెళ్తున్నాను. తీసుకున్న దారి మధ్యలో నేను గిలగిల కొట్టుకుంటా కింద పడిపోయాను. నేను పడిపోతే సరే అని చెప్పి మళ్ళీ ఎత్తుకొని నన్ను మళ్ళా చర్చికి తీసుకెళ్తే షాల్మరాజు గారు అన్నారు లేరండి. లేకపోతే మళ్ళా వాళ్ళ చిలుకలూరిపేటలోనే మా చిన్నమ్మ ఉండిద్ది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే షాల్మరాజు అన్న చర్చి కాకుండా ఇంక వేరే చర్చి ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఎవరు లేరు. ఇంకొక చర్చి ఉంది, అక్కడ ఇద్దరు ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు. చిన్న సంఘం అండి. ఎంత చిన్న సంఘం అంటే చిన్న ఒక రేకుల షెడ్ అనమాట. దాంట్లో దేవుని సేవ చేస్తూ వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళ అమ్మ ఉంది. సరే అది కాదు కానీ అక్కడ తీసుకెళ్దాము, షాల్మరాజు అన్న గారు లేరు కదా, అక్కడ తీసుకెళ్దాము, తీసుకెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తారంటే సరే. మరుసటి రోజు అప్పటికి శుక్రవారం, శనివారం మధ్యాహ్నానికి నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారండి. కూర్చోబెడితే అక్కడ అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారు నన్ను చూడంగానే నా ఒంటి మీద ఎన్ని తాయెత్తులు ఉన్నాయో, నా ఒంట్లో ఏ దయ్యం ఉందో కూడా ఆమె చెప్పేసింది. సరే అమ్మా, ఈరోజు ఆన్లైన్ జరిగిద్ది, సెకండ్ శనివారం ఇది, రేపు ఆదివారం కదా, ఈ రాత్రి మీరు 7 ఉండండి, మేము ఉపవాసం కూడిక చేస్తున్నాం
ఒక 20 మంది ఉంటారండి. అందరూ ఉపవాసాల్లో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక చిన్న విషయం అండి, ఒక అమ్మ కడుపులో ఒక నలుగురు పుట్టారనుకో, ఒకళ్ళకి సంబంధం లేదు. ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా ఒకళ్ళకి సంబంధం లేదు. మరి ఈ కాలంలో అయితే అసలు ఒక తల్లికి పుట్టారా అనే విధానమే లేదు. అలా ఉంది ఈరోజు పరిస్థితి. కానీ ఆ కాలంలో అలా ఆ స్థితి ఉంది కదా. అయితే నా కోసం వాళ్ళు 20 మంది ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉంది, ప్రేయర్ చేస్తూ ఉన్నారండి. ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ప్రేయర్ చేస్తా నైట్ అయిపోయింది. మరుసటి రోజు ఆదివారం ఇంటికి వచ్చేసా. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళ పక్కనే ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత ఉదయకాల పూట నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసాను. వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మా బాబాయ్ని నమ్ముకున్నాడని చెప్పాం కదా, అందరికన్నా చిన్న ఆయన వేరే ఆయన నమ్ముకున్నాడు. ఆయన ఇంకో ముగ్గురు తీసుకొని వచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ యవ్వనస్తులు, బాగా యవ్వనస్తులు, అప్పుడే దేవుణ్ణి బలపడతా ఉన్నారు. ఆ నలుగురు వచ్చి, మురళి నువ్వు ఇక్కడ మోకరించు, మేము ప్రేయర్ చేస్తా ఉన్నారు. శ్యామ్ రాజన్న చర్చికి నేను తీసుకెళ్తాము, అన్నయ్య వచ్చాడంట, నేను తీసుకెళ్తాం అన్నారు. సరే అని చెప్పి నేను మోకరించాను. వాళ్ళు రౌండ్గా నుంచోబెట్టి, నాకు ఒక తాయెత్తి లేదండి, ఏంది ఒక కొబ్బరికాయ లేదు, ఏ పూజారి రాలేదు, ఎవరు ఏం లేరు. ఒక బైబిలు, నలుగురు మనుషులు, వాళ్ళ విశ్వాసం, దేవుడు ఉన్నాడనే విశ్వాసం. సరే అని చెప్పి రౌండ్గా నుంచొని నేను ప్రేయర్ చేస్తూ ఉంటే ఒక స్వరం వినబడింది నాకు. కుమారుడా, నేనున్నాను కదా నీకు, నువ్వు నా ఎద్దుకి రా, నేనున్నాను నీకు అని చెప్పి ఒక స్వరం వినబడింది. ఎవరబ్బా నాతో మాట్లాడుతున్నారని ఆ ఇంట్లో నేను చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఎవరు కనబడట్లా. ఆ శబ్దం ఇంకా ఉండే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఎందుకు నా కుమారుడా నువ్వు బాధపడుతున్నా? నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా కుమారుడివి, నువ్వు భయపడుకంటే కన్నీళ్ళు ఆగలేదు. ఎవరయ్యా నువ్వు అంటే కన్నీళ్ళు ఆగలే. ఎవరయ్యా నువ్వు అంటే మనసులో నేను అనుకుంటున్నా, ఎవరయ్యా నువ్వు అంటే మాటలు పడుతున్నాయి కానీ మనిషి కనబడట్లా. రా, నువ్వు శ్యామ్ రాజు అక్కడ కాదు నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికంటే, నువ్వు వచ్చేవి చూడు రాత్రి, అక్కడికి నువ్వు రా, నేను నిన్ను బాగు చేస్తానని ఒక శబ్దం వినపడింది. ఉదయం 7ంటికి వాళ్ళని నెట్టుకొని తోసేసి ఆ చర్చిలో వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే 7 గంటలకు మొదలుపెట్టింది, 3 గంటల దాకా. అంటే ఆదివారం పూట 7 గంటలకి ఉదయం పూట మొదలు పెడితే 3 దాకా ఎంత విధంగా ప్రార్థన చేశానంటే నాకే అర్థం కాల. భయంకరమైన ప్రార్థన, నాలో నుంచి ఒక శక్తి అర్థం కాల. భయంకరమైన ప్రార్థన చేస్తా ఆ అయ్యగారు, అయ్యగారి యొక్క కాళ్ళుని నా కన్నీటితో నేను మొత్తం నా కన్నీళ్ళతో ఆయన కాళ్ళు నేను కడిగినట్టు అలా చేశా. ఆయన అన్నాడు, నేను సేవలు వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇటువంటి ప్రార్థన నేను ఎప్పుడు చూడలేదన్నాడు. నేను అన్యుణ్ణి, నేను కనకదుర్గమే నమ్మాను. ఫస్ట్ నా కనకదుర్గమ్మ, తర్వాత శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, బ్రహ్మంగారు, అందరిని నమ్మాను నేను. అసలు నేను అంత విధంగా నేను ఎలా ప్రేయర్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అప్పుడు ఒక పరిశుద్ధాత్మ ఉంటుంది, నువ్వు ఇంకా బాధపడబాకు, నేను విడిపించుటకు నా రక్తం నేను కార్చాను, నువ్వు బాధపడబాకంటే, ఎవరయ్యా నువ్వు త్యాపకు వస్తున్నావు, నాకు ఒక శబ్దం వినబడుతుంది, ఏందయ్యా అంటే చుట్టుపక్కల చూస్తే నాకు కనబడట్లా. నేను ఆ సేవకుని పాదాలు పట్టుకొని ఉన్నాను, గట్టిగా పట్టుకొని ఉంటే ఏదో అగ్ని పైనుంచి నన్ను కాలుస్తూ ఉంది, నేను ఏడుస్తూ ఉన్నా, ఆ శబ్దం వినబడతా ఉంది, శబ్దం వినబడతా ఉంది. అదే సమయంలో అయ్యగారు చిన్నగా లేపాడు. ఆయన చూస్తే ఆయన మొహం ఒక చెప్పలేని ఒక ప్రశాంతమైన తేజస్సులా కనబడింది ఆయన ముఖం. ఇంకా ఆ దుఃఖం ఆగులేక ఆయన వాటేసుకుంటే ఆయన శరీరం నుంచి ఒక ఆత్మ, ఒక అగ్ని అండి నా హృదయాన్ని తాకింది. తాకి గజ 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 వణికిపోతా, మనకి ఒక
స్త్రీకి కానీ పురుషుని కానీ ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎలా అయిపోతామో అలా స్పృహ లేకుండా దాదాపు 1 గంటన్నర దాకా పడిపోయానండి. నేను పడిపోయా, ఇంక లేకోల. తర్వాత లేచి చూస్తే మా అమ్మగారు పక్కన ఉన్నారు, నా వెనకాల ఉన్నారు, జనాలు అందరూ వెళ్ళిపోయారు. నేను, మా అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, అయ్యగారు మేమే ఉన్నాం. ఇంకా పాస్టర్ అమ్మగారు చెప్పింది, అయ్యా నువ్వు దేవుణ్ణి నమ్ముకో అంటే నేను నమ్మలా. అప్పుడు కూడా నేను నమ్మలా. అంటే నేను నమ్మనని చెప్పలేదు ఆ మాట, నేను చెప్పలా. సరే అమ్మా చూస్తాంలే అని చెప్పి మా అమ్మ చెప్పేసి, ఎందుకంటే అన్యులం కదండి, మూఢనమ్మకాలు ఉంటాయిగా. అమ్మ మీ అబ్బాయికి రక్షణ ఇప్పియండి, యవ్వన ప్రాయంలో ఉన్నాడు, బాప్తిసం ఇప్పండి అంటే మా అమ్మంది, సరే అమ్మా 1 వారం రోజులు ఆగొస్తాము అప్పుడు ఇప్పిస్తాంలే అని చెప్తే, అక్క మేము ఎందుకు చెప్తున్నావు ఒకసారి అర్థం చేసుకో. నీ కొడుకు ఒక 10 నిమిషాలు ఒక రోజు గడిస్తే మాత్రం నీ కొడుకు చనిపోయే పరిస్థితి కాదు, కానీ చనిపోతాడు. అటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని పిలిచి పట్టుకున్నాడంటే ఒక్కసారి అర్థం చేసుకొని అంది ఆ పాస్టమ్మ గారు. అయితే మేము ఆ మాటలు వినకుండా ఏం చేసాం, ఇంటికి వెళ్ళిపోయి ఆ నైట్ నిద్రపోతా ఉంటే ఉదయం కాలన 5:30-6 గంటల ప్రాంతంలో ఉదయం కాలన ఒక నల్లటి ఆకారం అండి నా పక్కన నుంచి ఉంది. ఎంత నల్లటి ఆకారం అంటే దాదాపు ఒక 8 అడుగులు ఉండిద్ది. నల్లటి ఆకారం నన్ను వచ్చి ఏం చేయట్లేదు, ఇది నా పక్కనే నుంచుంది. నేను సడన్గా భయపడి లేచి చూస్తే ఎవరు లేరు. మళ్ళీ నేను నిద్రపోయా. మా అమ్మకి చెప్పా ఇలా అమ్మ అంటే, సరేలేరా అది నువ్వు భ్రమపడ్డావేమో అని చెప్పింది. సరే అని చెప్పి కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత మా అమ్మ మళ్ళీ యథాస్థితి అదాగతి. పందిని నువ్వు సబ్బు పెట్టి రుద్దినా, షాంపు పెట్టి రుద్దినా, ఏం చేసినా మళ్ళా పంది వెళ్ళి బురదలోనే పడినట్టు మా అమ్మ రక్షణ దగ్గరికి వెళ్ళాం, నిజమైన ప్రభు దగ్గరికి వెళ్ళాం, బాగుపడ్డాం. కొన్ని రోజులు గడిచింది, కానీ ఆ దేవతని వదలట్లేదు. అప్పుడు మా అమ్మ ఒక ఆలోచన చేసిందంట, అరే నాకు ఊహ తెలిసిన కాడ నుంచి మా మామయ్య వాళ్ళు సొంతగా దేవతను ఏర్పరచుకున్నారు. అక్కడి నుంచి నేను మా అమ్మవారి ఊరికి వచ్చా. ఇక్కడ మా నాన్న వాళ్ళు పూజించింది కూడా అదే దేవత. వీళ్ళందరూ నా కొడుకుని బ్రతకడానికి సహాయం చేయలేదు. నేను చచ్చే స్థితిలో ఒక తాయెత్తు లేదు, ఒక అంతరం లేదు, దూద్ అనే ఇది లేదు, ఏమీ లేకుండా కేవలం ఒక ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయిందా అని చెప్పి మా అమ్మ ఆలోచన చేసుకుంది. నాకు 2016లో ఉన్నా కూడా నా జ్ఞానం కొంచెం బాగానే ఉందండి. నేనేం చేశా, మా అమ్మ ఆలోచన ఆ స్థితిలో ఉంటే నేనేం చేశా, మా ఊరి పక్కన మురికిపూడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక వృద్ధురాలు ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ఉంటే నేను వెళ్ళి ఆడ కూర్చున్నా. నేను అమ్మా అంతకుముందు వెళ్ళేవాడిని, ఎప్పుడో ఒకసారి 2016 కాకుండా 15 సంవత్సరాలు వెళ్ళేవాడిని. సరే అని చెప్పి ఏమి నిజం చెప్పిద్దా అబద్ధం చెప్పిద్దని ఆమె దగ్గర వెళ్ళి నేను కూర్చుని అంటే వెళ్ళి కూర్చున్నా. ఆమె ఏం చెప్పిందో తెలుసా, బాగా ముసలామ, ఆమెకి 2 కళ్ళు కనబడవంట, మొత్తం మోషన్ కూడా ఆమె బట్టలోనే కూర్చునేది. ఎవరో ఒకళ్ళు వచ్చి సరి చేస్తూ ఉన్నారు. అయితే నేనేందంటే సరే ఎవరైతే ఏంది మన మంచి కోసమే చేసేదని చెప్పి మళ్ళీ యేసుప్రభుని పక్కన పెట్టాను. నేను పక్కన పెట్టి మళ్ళీ ఆమె దగ్గర వెళ్ళి కూర్చున్నా. అమ్మ నాకు పరిస్థితి ఇలా అంటే ఆమె చెప్పింది, నీకేం లేదయ్యా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు ఏం చేస్తావంటే నీకు శివుడు పిలుస్తున్నాడు, శివుడు నీకు తండ్రి, నువ్వు పూర్వజన్మలో శివుడు నీకు తండ్రి. ఏంది శివుడు నేను పిలుస్తున్నాడు కాబట్టి నువ్వు శివభక్తుడివి, ఏంది అందుకు నువ్వు జాగ్రత్తగా నిష్టగా పూజ చేయి, నీకేం కాదంది.
ఓరే 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 స్వామి ఇదేందిరా నాయన అనుకున్నా నేను. ఆ మనసులో అలా అనుకొని, సరే ఇంకేం చెప్పిద్దు అని చెప్పి నేను అన్నా, సరే అమ్మా నేను ఇప్పుడు ఏ దేవుడిని నమ్ముకున్నానో చెప్పమని అడిగా నేను ఏ దేవుడిని నమ్ముకున్నాను నువ్వు నిజంగా చెప్తావు కదా కళ్ళు మూసుకొని. ఆమెకి ఎట్టైనా కళ్ళు కనబడవాలి, నేను ఎవరనేది ఆమెకు తెలుగు కొంచెం కొంచెం కనబడతా ఉండిద్ది. సరే అమ్మ నేను ఇప్పుడు ఏ దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య చెప్పమంటే నువ్వు నరసింహస్వామిని నమ్ముకున్నావు ఇప్పుడు. సరేలే చెప్పిందని మనసులో అనుకున్నా. నువ్వు వెళ్తా ఏం చేస్తావంటే ఒక రేగి ముళ్ళు తీసుకో, దానిని కాలర్కి అంటే ఈ కాలర్కి దాన్ని గుచ్చుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నీకున్న దోషాలు మొత్తం వెళ్ళిపోయిద్ది, నువ్వు బాగుపడతావు. యేసయ్యా హల్లెలూయా. అయితే సరే అని ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడు నన్ను కరుణించలేదు, ఏ దేవుడు నన్ను బాగు చేయలేదు. యేసుప్రభు దగ్గర వెళ్తే నా శరీరం మొత్తం ఫ్రీగా అయిపోయింది. ఆయన నిజమైన దేవుడా లేకపోతే ఏందా అని ఆలోచిస్తూ ఉన్నా. చిన్నప్పుడు అండి ఒక చిన్న మాట చెప్తాను నేను. చిన్నప్పుడు నాకు ఊహ తెలియదంటే మరి అంత చిన్న వయసు కాదు, ఒక 6-7 సంవత్సరాలు ఆ మధ్యలో ఉంటాను నేను. అయితే చిన్న వయసులో ఏం జరిగిందంటే, నేను మా అమ్మగారు ఏదో కొట్టు చిల్లర సామాన్లు తీసుకొని రమ్మని ఊళ్ళోకి పోయి రమ్మంది. నేను వెళ్తూ ఉన్నాను. నాకన్నా ఒక చిన్న అబ్బాయి నాకు ఎదురుస్తూ ఉన్నాడు. వాడి దగ్గర ఒక ఉంగరం పడిపోయిందంట. అబ్బాయిది వెండి ఉంగరం పడిపోయింది. అది యేసు ప్రభు ఉంగరం అండి. పడిపోయింది. నాకు వచ్చి అడిగితే అరే నాకేం కనబడలేదురా అని నేను అన్నా. నేను కొంచెం దూరం వెళ్ళాక అది నాకు కనబడింది. నేనేం చేసేదాన్ని, నా కాలు తీసి కాళ్ళు వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళు మధ్యలో దాన్ని వేళ్ళ మధ్యలో పెట్టేసేదాన్ని. వాడు మళ్ళీ వచ్చి నన్ను అడిగాడు, అన్న నీకు ఉంగరం కనబడిందా, అది నాది కాదన్నా మా అక్క ఇది, అది ఎంగేజ్మెంట్ ఇది ఇచ్చినప్పుడు అంటే నాకేం కనబడలేదురా అని నేను అన్నా. అప్పుడు యేసుప్రభు అంటే నాకు అస్సలు చిరాకు. ఎంత చిరాకు అంటే, ఒక ఆయన ఉంటాడు మా ఊరిలో, ఆయన తల నుంచి అరికాల వరకు అదేదో నూనె రాసుకుంటాడు. అప్పుడు కొబ్బరి నూనెలు ఏం లేవు, ఆవునం రాసుకోవాలని ఉంటాడు. ఆయన దగ్గర వస్తే నాకు చిరాకు, ఆ వాసన నేను తట్టుకోలే. ఆయన పక్కన నుంచి అంత దూరం వెళ్తా, ఆ వీళ్ళల్లో అస్సలు నమ్మను. ఆయన అంటే నాకు చిరాకు. ఏనా యేసుప్రభువా ఏందేముండిద్ది శక్తులు, మేము నమ్మేది నిజమైన దేవుళ్ళు. ఆంజనేయ స్వామి దగ్గర చూసారా గద, శివుడి దగ్గర చూసా త్రినేత్రుడు, వెంకటేశ్వరరావు చూసాడా 7 కొండలు, మృత్యునికి అధికారం ఇచ్చే ఆయనే. అయ్యప్ప స్వామి చూసారా శివుని కుమారుడు, కుమారస్వామి చూసారా శివుని కుమారుడు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఈయన యేసుప్రభు ఏంటి, ఈయన గద లేదు ఏం లేదు, ఈయనంట నన్ను బాగు చేస్తాడంట, ఈయనంట దేవుడు అంట అని చెప్పి ఆ యొక్క భ్రమలో నేనున్నా. కానీ దేవుడు అండి, నిజంగా చెప్తున్నా, దయచేసి నా మాట వినండి. ఆ దేవుడిని ఒక్కసారి గ్రహించండి. మీ పాదాలు పట్టుకుంటాను, ఆ దేవుడిని మీరు గ్రహించండి, ఆ దేవుడిని గ్రహించండి. నాకేందో లంచం ఇస్తే నేను వచ్చి ఇక్కడ నేను సాక్ష్యం చెప్పట్లేదు, ఒక లంచం ఇస్తే నేను సాక్ష్యం చెప్పట్లేదండి. మరి ఇంత దేవతలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, గర్భగుడిలో తీసుకెళ్ళి కొట్టారండి నన్ను శివుడి గుడిలో. మరి అక్కడ ఉన్న దేవుడు నన్ను ఎందుకు బాగు చేయలేదండి? చిన్న వయసులో నన్ను చేతబడి చేశారు, అప్పుడు ఎందుకు నన్ను బాగు చేయలేదు? ఎన్నో సమస్యలు, అమ్మ నాన్న ఇద్దరు విడిపోయారు, ఇద్దరిని కలపొచ్చు కదా. ఆయన వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నేను మా అమ్మ అనాథ, మా తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నాం మేము, మా తాతయ్య వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా ఆయన దగ్గర మేము ఉన్నాం. నిజమైన దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిజమైన దేవుడు నజరేయుడు యేసుక్రీస్తు తప్ప భూమి మీద కానీ ఆకాశం మీద కానీ ఎవ్వరు లేరండి. నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, దేవుడు అనేవాడు ఒక్కడేనండి ఉండేది, అంతమంది మనకి దేవుళ్ళు లేరు.
అయ్యా నేను కూడా ఎంతో శ్రీశైలం వెళ్ళానండి, విజయవాడ వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళాను, అన్నీ మొత్తం తిరిగి వచ్చాను నేను కూడా. మాల ఒకసారి వేసా. ఒక చిన్న విషయం చెప్తా. మాల వేసుకున్న 2014 నేను ఒకసారి మాలేసాను నేను. మాలేసి అదే బట్టలు వ్యాపారానికని కర్ణాటక వెళ్తే, కర్ణాటక బళ్ళారి పక్కన వద్దటి క్రాస్ అని ఒక ఊరు ఉండిద్ది. ఆ ఊర్లో మేము పరదాలు వేసాము. మాకు అక్కడ లాస్ వచ్చింది. ఇంక 2 రోజులు బయలుదేరుతాం అనగా ఒక పాము నన్ను కాటేసింది. అది ఎలా కాటేసింది, నేను బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నా. అంటే అక్కడ మాకు ఇల్లు ఏం లేదు, ఒక గుడారం వేసుకొని పక్కన పట్టతో బాత్రూమ్ కట్టుకొని నైట్ పూట సాయంత్రం 7 ఆ మధ్యలో స్నానం చేస్తూ ఉంటే పాము కాటేసిందండి. పాము కాటేస్తే అసలే మాకు గిరాకీ లేదు, డబ్బులు లేవు, ఈ సమయాన పాము కాటేసింది. ఆ విషయం నాకు తెలియదు పాము కాటేసింది అనేది. సరే అని చెప్పి నేను ఇంట్లో వచ్చి వినాయకుడి స్వామి ఫోటో ఉంటే దాన్ని మొక్కుంటున్నా. నేను మొక్కుంటూనే మా చిన్నమ్మ కొడుకు, నేను చెప్పాను కదా నాగరాజపల్లి నుంచి మా ఒక చిన్నమ్మ వచ్చి నన్ను బాగా కొట్టిందని, ఒంట్లో కనదుర్గం వచ్చిద్దని ఉంది, వాళ్ళ దగ్గర మేము ఉండేది. ఆ కొడుకు చిన్నోడు ఉన్నాడు. అన్న నీ కాళ్ళకి రక్తం ఏదో వస్తుందన్నా అని అంటే, కాళ్ళు చూసుకున్నాను, రెండు రక్త చుక్కలు వస్తున్నాయి కాళ్ళలో నుంచి. వస్తుంటే అరే ఏందో నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పి ఇంక మా అమ్మకి చెప్పా. మా అమ్మకి అర్థమైపోయింది ఇదేందో కరిచిందని. కరిచి ఇంకా అనుకున్నా ఒక 10 నిమిషాలు గినేస పడిపోయా. ఇంకా నేను కింద పడిపోయా. ఇంకా అక్కడి నుంచి ఒక గుడికాడ తీసుకెళ్ళారు. అక్కడి నుంచి ఇంకో గుడికాడ ఇంకో ఆయన పసరిస్తాడు, అక్కడ అన్నీ తీసుకెళ్ళారు. దేవుడు మనల్ని అన్యున ఉన్నప్పుడు కాదండి పట్టుకునేది. ఎప్పుడు పట్టుకుంటాడు తెలుసా? తల్లి గర్భంలో నిన్ను రూపింపుగా ముడిపోయే, నా అరిచేతిలో నేను చెక్కి ఉన్నాను, తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నేను ఎరిగి ఉన్నానని చెప్పాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఒకసారి. ఆయన సృష్టికర్త, మనల్ని ఏర్పరిచిన తండ్రి కాబట్టి ఆయన అప్పుడు పట్టుకుంది, నేను చిన్నప్పుడు పట్టుకుంది, ఇప్పటివరకు నా చెయ్యి కూడా విడవలేదు. ఆయన నిజమైన దేవుడు. ఒకసారి అట్నే అండి, అదే 2014 సంవత్సరంలో, ఆ వయసు ప్రాంతంలో 12-13 సంవత్సరాలు ఉండిద్ది. ఆ ప్రాంతంలో నేనేం చేశానంటే, మా అమ్మ స్కూల్కి వెళ్ళమంది. స్కూల్కి వెళ్ళి నువ్వు చదవట్లేదురా, నీకు సరిగ్గా మార్కులు రావట్లేదు అని చెప్పి నన్ను కొడతా ఉంటే, సరే అందరూ బయటికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. మా తాతయ్యలు పరదాల పనికి వెళ్ళిపోయారు. మా అమ్మ ఏంది నన్ను చదివిస్తానని చెప్పి ఇంటికాడ ఉంది. మా అమ్మ పనికి వెళ్ళిపోయింది. అందరు నువ్వు చదవట్లేదు అని అంటే, సరస్వతీదేవి ఫోటో ఉంది ఇంట్లో. ఆ ఫోటో దగ్గర కూర్చోండి, అమ్మా నువ్వు సరస్వతీదేవి కదా, నాకు చదువు నేర్పమ్మా. ఏంది మీకు కావాల్సింది బలి అర్పణలే కదా, నా దగ్గర నాకంత తెలివి లేదు అప్పుడు, చిన్న వయసు. సరే మీకు కావాల్సింది అదే కదండి, మీకు కావాల్సింది బలి అర్పణలే కదా, సరే అని చెప్పి నేనేం చేశానంటే, ఆ చిన్న వయసులో మా అమ్మ గాజు ఉందండి, ఆ గాజుని పగలగొట్టి నా చేతులు మొత్తం కోసుకున్నా. ఇలా కోసుకొని మా ఇంట్లో ఒక ఫోటో ఉండిద్ది పెద్దది, ఒక 3 అడుగుల స్టిక్కర్ లాంటి ఫోటో ఒకటి ఉండిద్ది. అప్పుడు మా తాతయ్యలు పూరి గుడిసే. ఆ ఫోటో కూడా మీకు ఒకసారి చూపెడతాను, అన్నయ్య గారికి పంపిస్తాను నేను. ఆ కనదుర్గం ఫోటో మధ్యలో ఉండిద్ది, దాని మీద 9 మంది దేవతలు ఉంటారు. నా రక్తం తీసి ఆ రక్తాన్ని వాటి మీద కొంచెం 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 రాస్తా ఉన్నాను నేను. రాస్తా ఉంటే అప్పుడు నాకు ఏంటంటే ఒక ఆలోచన ఇచ్చింది, అమ్మాయి ఆ రక్తబలి ఇచ్చేసాను కదా, ఇంకా నేను బాగా చదువుతా, బాగా ఎదుగుతా, ఇంకా లైఫ్ ఇంకా నాకు తిరగలేదు అని చెప్పి హ్యాపీగా ఉన్నా. సాయంత్రం పూట మా అమ్మ వచ్చిందండి, ఈ చేతి నేను కోసుకుంది, పనికి వెళ్ళి వచ్చింది. నాన్న పొద్దున ఏదో కోపంలో అనేసంట్రా నిన్ను అని అంటే, సరే అమ్మా అని అన్నా. పచ్చడి తన్నం పెడితే అన్నం కలుపుతా మంట పుట్టి
ఏడుస్తా ఉంటే మా అమ్మ వచ్చి, ఏమైందిరా అన్న, ఏమైందిరా అని చెప్పింది. అమ్మా నన్ను మీరు చదువు రావట్లేదు అని అంటా ఉన్నారు కదమ్మా, నేను ఎంత చదివినా నా మైండ్కి ఎక్కట్లేదు, అందుకని దేవుడు ఉన్నాడు కదమ్మా, కనకదుర్గమ్మ ఉంది కదా మన అమ్మ కదమ్మా, అందుకని నా రక్తం ఆమెకి బలిగా ఇచ్చానమ్మా అని అంటే నేను ఇలా వాటేసుకొని ఆమె ఏడుస్తా ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. చిన్నప్పుడు నాన్న దూరం అయిపోయాడు, ఎన్నో కష్టాలండి, నన్ను చేతబడి చేశారు, దయ్యం పట్టింది, ఎన్నో సమస్యలు, ఇల్లు లేదు, ఏమీ లేదండి. ఆఖరికి ఒక సమయాన్ని హాస్పిటల్ పడి ఉన్నప్పుడు మా బంధువులు కూడా వచ్చి నన్ను ఆదరించట్లేదు. పాపం మా అమ్మగారు ఎంత కష్టపడిందో, ఏం చేసిందో, ఇంటర్మీడియట్ దాకా చదివించింది. తర్వాత ఐటీఐ సివిల్ చేశాను. ఐటీఐ సివిల్ చేసిన తర్వాత అలా కాలం గడుస్తూ ఉంది. అదే నేను 2014 ఆ సంవత్సరం అన్నాను కదా, ఆ రక్తం ఆ దేవుడికి అర్పించిన తర్వాత తలస్నానం చేశానండి. ఆ కనకదుర్గం ఫోటోకి ఆ రక్తం అడ్డించాను కదా, తలస్నానం చేసి నేను దేవునితో మాట్లాడాలి అని చెప్పి ఏం చేశాను తెలుసా, దేవుడు అంటే అంత పిచ్చండి నాకు, దేవుడిని చూడాలి, దేవునితో మాట్లాడాలని అంత పిచ్చి దేవుడు అంటే నాకు. అయితే నేనేం చేశానంటే రక్తం అర్పించాను కదా, మా అమ్మ వెళ్ళిపోయింది కదా పనికి, మర్చిపోయా చిన్న విషయం చెప్పడం, పనికి వెళ్ళిపోయింది కదా, తలస్నానం చేసేసా. ఆ నీళ్ళలో కొంచెం పసుపు వేసేసి కొంచెం వేపాకు ఆకులు తీసుకొని దాంట్లో వేసేసి కలిపేసి తలస్నానం చేసి మా ఊరు బయట బాగా చెట్లు ఉంటాయండి, చెట్లు ఉంటాయి, నేను బాత్రూమ్ గట్టే వెళ్తా. అటే వెళ్తే ఆ పుట్ట మీద ఆ పుట్ట ఉంది, నేను తీర్మానం ఒకటి తీసుకున్నా, ఇవాళ నేను దేవుడితో మాట్లాడాలి, నాగరాజు స్వామితో మాట్లాడాలి నేను. అది ఏదో దేవత అంటారు, నీలపాటి అమ్మవారి తల్లి నాగరాజు స్వామి అంటారు కదా, ఆమెతో మాట్లాడాలి. కాబట్టి నేను వెళ్తా, చావనైనా చస్తా ఇవ్వాల, కానీ దేవునితో మాట్లాడే, కనకదుర్గమైనా రాని, నాగరాజు స్వామి రాని, నీలంపాటి అమ్మవారి తల్లి అయినా రాని, వాళ్ళతో నేను ఇవాళ మాట్లాడాలి అని చెప్పి తీర్మానం చేసుకొని, చిన్న వయసే, దేవుడు అంటే అంత ప్రాణం అండి నాకు, దేవుడిని చూడాలంటే ప్రాణం నాకు. అయితే సరే అని చెప్పి తలస్నానం చేసేసా. మా మావయ్య కొడుకు ఉన్నాడు, అదే హైదరాబాద్లో మా అత్తమ్మ గారికి బాగలేదని చెప్పాను కదా, వాళ్ళ కొడుకు చిన్నప్పుడు మా దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు, వాడున్నాడు. అరే నేను ఇప్పుడే వస్తాంటారా అని చెప్పి వెళ్ళిపోయి పుట్ట ఉంది ఊరు బయట చాలా దూరం, ఇంకా బాగా కంప, ఒక అడవి, దట్టమైన అడవి లాగా ఉండిద్ది అది అప్పట్లో. వెళ్ళి ఆ పుట్ట మీద కొంచెం ఇలా చేసేసి ఆ పుట్ట మీద కూర్చున్నానండి. కూర్చొని తపస్సు ఆ ఏజ్లో. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒకటే చెప్తున్నా, ఇది మాత్రం నిజంగా నేను బైబిల్ పెట్టి చెప్తున్నానండి. నిజంగా నేను, సేవకులు చూడండి, యవ్వనస్తులు చూడండి, ఎవరైనా చూడండి, అన్యులు చూడండి, నేను ఒక దేవుడిని నేను అపహేళన చేయట్లేదు. ఫస్ట్గా నేను చెప్తున్నా, దేవుడు అనేవాడు ఒక్కడే, ఆ దేవుడి గురించి నేను చెప్తున్నా. అంధకార లోయలో పడి ఉన్న నేను, చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించిన నా తండ్రి గురించి నేను చెప్తున్నా. వెళ్ళి ఆ పుట్ట మీద కూర్చొని ఓం దుర్గాయ నమః, ఓ వెంకటేశ్వర స్వామి నమః, ఆంజనేయ స్వామి నమః, నాకు వచ్చింది, నేను మాట్లాడుతానన్నా. నాగరాజయ్యా రాయ్యా, నాతో మాట్లాడయ్యా, నేను నీతో మాట్లాడాలి, మమ్మోళ్ళు నన్ను చదువులేదని అంటున్నారు, నేను కూడా మీలో దేవుణ్ణి అయిపోవాలి, నేను కూడా మీతో మాట్లాడాలి, నేను కూడా చాలామందికి అది చేయాలి ఇది చేయాలి, దేవుని శక్తి నేను పొందుకోవాలని ఎన్నో తపస్సులాగా అలా చేశా. ఆ రోజు సాయంత్రం 5 అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చా. ఎంతసేపు అలా చేసినా మళ్ళా ఆ పుట్ట మీద కూర్చున్నాక ఏ బొక్కలో నుంచి ఏ పాము వచ్చిద్దో నాకు తెలియదు. మళ్ళీ అది భయం, ఇలా చూస్తా ఉన్నా, కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓ వెంకటేశ్వర స్వామి నమః, వామ్మో ఎక్కడి నుంచి వచ్చిద్దో, మళ్ళీ నారాయణ స్వామి వస్తాడేమో మాట్లాడదామని, మళ్ళీ ఇది భయం అది భయం.
దీన్ని చూసానేమో దేవుడు రాడని, దేవుడు వస్తే ఇదేం వచ్చి కరిసిద్దేమో అని, దాంట్లో నుంచి తేలు వచ్చిద్దో పాము వచ్చిద్దో ఏం వచ్చిద్దో అని. అలా ఉన్న సందర్భంలో అలా తపస్సు చేస్తా 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 చిన్న వయసులోనండి, నిజంగా చెప్తున్నా, మీరు నవ్వండి, పిచ్చోడనండి, ఏదైనా అనండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను ఈ రోజు నమ్మింది నజరేయుడు యేసు. మృత్యుని సైతం ముళ్ళుని విరిచి 3వ దినమ లేచిన నజరేయుడు యేసు నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. ఆయన నిజమైన దేవుడు. కాబట్టి నేను ఈరోజు గుండెలో ధైర్యంగా చెప్తున్నాను నేను. సరే, ఒక చిన్న మాట అండి, మీరు అంతమంది దేవుళ్ళని నమ్మారు కదా, మీరు చూసారు దేవుడిని? దేవుడు మీతో మాట్లాడారా? దేవుడు? కనకదుర్గ మాట్లాడిందా? ఆంజనేయ మాట్లాడారా? శివుడు మాట్లాడారా? పోలేరమ్మ మాట్లాడిందా? ఏ దేవుడు మీతో మాట్లాడి నాకు నిరూపించండి. నాతో మాట్లాడింది నా నజరేయుడు యేసు. నిజం చెప్తున్నా, నా నజరేయుడు యేసు నేను చూశాను, నేను మాట్లాడాను. అంటే దేవుడు అనేవాడు డైరెక్ట్గా వచ్చి నేనేనయ్యా దేవుడిని అని చెప్పుకోడండి. ఆయన కాంతి. దేవుని చూడాలంటే నిర్గమకాండమైన ఆది కాండమైన ఒకసారి తెరిచి చదవండి. మోషేతో చెప్తాడు, మోషే నువ్వు కొండ మీద ఎక్కి నా యొద్దకు రా, నా యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నా వెనుక నుంచి వచ్చి నా వెనుక భాగాన్ని చూడు కానీ నా ముఖాన్ని చూడవాకంటాడు. ఎందుకయ్యా అంటే నా ముఖాన్ని నువ్వు చూస్తే నువ్వు చనిపోతావు మోషే అంటాడు. ఎందుకంటే దేవుణ్ణి చూడడం అనేది మనకు వల్ల కాదు. నువ్వు ఇప్పుడు అనొచ్చు, అరే నువ్వు దేవుణ్ణి చూసావన్నావుగా, నువ్వు దేవునితో మాట్లాడావన్నావుగా. అంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, స్వయంగా నా పక్కన వచ్చి నుంచున్నాడు. ఆయన నాకు కనబడ్డాడు. కనబడి ఆయన రూపం, తెల్లటి వస్త్రాలు, ఒక లాంతర్ ఒకటి, కర్ర ఒకటి పట్టుకొని నా పక్క నుంచి నుంచొని, నువ్వు భయపడబాకు బిడ్డా, నేను నీకు తోడే ఉన్నాను, నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పాడండి నా దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసు ఈయనే. ఈరోజు ఎంతమంది విగ్రహారాధన చేస్తున్నారు, ఎంతమంది ఒక మైకంలో కమ్మి ఉన్నారు నాకు తెలియదు, కానీ నేను నిజం చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పడం ఎంత అవసరం అంటే, నేను నా స్థితి, నా గతి ఎలా ఉందంటే చెప్పడానికి ఇంకా సమయం ఇంకా ఉంటే ఇంకా చెప్పేవాడిని, కానీ డస్ట్బిన్లో ఒక చెత్తని వేసినట్టు ఆ పరిస్థితిలో మేము ఉన్నామండి. ఈరోజు నేను దేవుణ్ణి, నా తండ్రి, నేను దేవుడు అన్నాను, ఆ దేవుడు అన్నాను, యేసయ్యని నేను దేవుడు అన్నాను. ఆయన నాకు దేవుడు కాదండి, నా తండ్రి ఆయన. నేను ప్రకటిస్తున్నా, నజరేయుడు అయినా నా తండ్రి ఆయన. సరే అండి, ఇంత దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ దేవుడైనా మన కోసం ప్రాణం పెట్టాడా? ఏ దేవుడైనా మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడా? ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కదా, మీతో మాట్లాడారా ఆయన? ఎవరైనా మాట్లాడుండో నాకు చెప్పండి, నేను కూడా వస్తా, ఇప్పుడే వస్తా, యేసుప్రభుని వదిలేస్తా. అయ్యా నాతో మాట్లాడారు, నన్ను దర్శించాడు, నా రోగం పోయింది, నాకు అది చేశాడు, ఇది చేశాడు, మీరు చెప్పండి, నా తండ్రి నేను వదిలేస్తా, మీ వెనకాల నేను కూడా ఉంటా. ఎందుకండి దేవుడి మీద ఇంత అబండాలు వేస్తున్నారు? ఎక్కడ చూసినా యేసుప్రభు అంట, ఏంది ఇతర దేశాలా అంటే? ఇతర దేశాలు కాదండి, యేసుప్రభు అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన ఆయన కాదు. ఒక మాట చెప్తే నేను వినండి, మన శరీరంలో ఒక గాయమైంది, అది ఎక్కడ? తలకు కానీ కాళ్ళకు కానీ ఒక గాయమైంది అనుకోండి. కాళ్ళకి గాయమైతే తలకి మందు రాస్తావా? తలకి గాయమైతే నువ్వు కాళ్ళకి మందు రాస్తావా? ఎక్కడ రాస్తావు చెప్పండి ఒకసారి? అన్యులైతే ఎక్కడ రాస్తారు నేను చెప్పనా? కాళ్ళకి దెబ్బ తగిలితే తలకి మందు రాస్తారు. దేవుడు అలా కాదు. అప్పుడు ఆ ప్రాంతంలో ఏంది వ్యభిచారం అనేది, విగ్రహారాధన అనేది, ప్రజలు నశించుతున్నారని చెప్పి
దేవుడు ఆ ప్రాంతంలో అక్కడ అడుగు పెట్టాడండి. దేవుడు మనిషిగా వచ్చి అడుగు పెట్టి అక్కడ తన ప్రాణాన్ని ఎలా పెట్టాడంటే, గుండెకి గాయమైంది, గుండెకి రోగం వచ్చిందనుకో, అంటే ఈ శరీరం మన భారతదేశం అనుకుందాం, మన సృష్టి అనుకుందాం. ఈ శరీరం మన సృష్టి అనుకున్నాం కదా. ఈ శరీరానికి గుండెకి ఒక రోగం వచ్చింది అనుకున్నా. ఆ రోగం కాడగా మందులు వాడతారు. ఆ రోగానికి మందులు వాడతారా? తలకి మందులు వాడతారా? ఈ గుండెకే కదా వాడేది ఫస్ట్. కాబట్టి దేవుడు అక్కడ జన్మించాడనమాట. అక్కడ జన్మించి ఏంది, వ్యర్థంగా బ్రతుకుతున్న నా ప్రజల్ని దేవుడే స్వయంగా మనిషి రూపంలో పుట్టి మరియమాత గర్భాన్ని ధరించి, మీరు అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఏమని? మరియమాత యేసుప్రభు అంట అలా అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు గర్భం తన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మరియమాతని దర్శించి, పరిశుద్ధాత్మతో గర్భం దర్శించి అక్కడ తన ప్రజల కోసం మానవునిగా పుట్టి, దయచేసి మీరు అన్యులుగా ఉండకుండా జ్ఞానంతో మీ దేవుణ్ణి, మీరు నిజమైన దేవుడు ఎవరనేది మీరు గ్రహించి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రయాసపడిన భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, విశ్రాంతి నేను కలిగిస్తానని వాగ్దానం ఇచ్చాడు.